రెండో దశ పోలింగ్లోనూ ఈవీఎంలు దెబ్బేశాయి. చాలా చోట్ల మిషన్లు మొరాయించాయి. దీంతో చాలా మంది ఓటర్లు వెనుదిరిగారు. పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. తీరు మారలేదు. రెండో దశ పోలింగ్లోనూ అదే జరిగింది. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. తమిళనాడులో ఓటేసేందుకు ఉదయం నుంచే జనం క్యూలో నిల్చున్నారు. భారీ సంఖ్యలో ఈవీఎంలు మొరాయించాయి. దీనికి విద్యుత్ కోతలు, గుర్తింపు కార్డుల సమస్యలు తోడయ్యాయి. ఫలితంగా చాలా మంది ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. కొన్ని చోట్ల రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదయం కొన్ని చోట్ల భారీగా క్యూలు కనిపించినా ఓటింగ్ శాతం మాత్రం పెద్దగా పెరగలేదు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 95 లోక్సభ నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరిగింది. మొత్తం మీద 67.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. తమిళనాడులో 38 లోక్సభ నియోజకవర్గాలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. లోక్సభకు 70.90, అసెంబ్లీకి 71.62 పోలింగ్ శాతం నమోదైంది. పూర్తి వివరాలను శుక్రవారం ప్రకటిస్తామని తమిళనాడు సీఈఓ తెలిపారు. ఈవీఎంలు మొరాయించడంతో కన్యాకుమారి, తిరుచెందూరు, తూత్తుకుడి, నామక్కల్, సేలం తదితర జిల్లాల్లో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. ఏకంగా 384 ఈవీఎంలు, 692 వీవీప్యాట్లు మార్చారు. పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి. యానాంలో ఏకంగా 84% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 60 ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. బెంగళూరులో 1,00,000 ఓట్లు గల్లంత కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద నిరసనలు కొనసాగాయి. మాండిలో 80% పైగా పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్నం 3 గంటలకే అక్కడ ఏకంగా 65.43% పోలింగ్ నమోదైంది. జమ్మూ కశ్మీర్లో దాదాపు 90 బూతుల్లో ఒక్క ఓటు కూడా పడలేదు. శ్రీనగర్లో కేవలం 14.93% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 10 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా ఈవీఎంలలో లోపాలపై ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 33 ఫిర్యాదులు చేసింది. ఛత్తీస్గఢ్లోని 3 సీట్ల పరిధిలో దాదాపు 71% ఓటేశారు. మరోవైపు ఉస్మానాబాద్ పరిధిలో ఓటింగ్ ప్రక్రియనంతా వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఇప్పటికే మొదటి దశ ఎన్నికల్లో ఏపీలో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అయితే ఇప్పుడు రెండో దశలోనూ అలాంటి పరిస్థితులే తలెత్తడంతో జనాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు దశల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ సరళిని బట్టి రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల కిందట 282 సీట్లలో జయభేరి మోగించి సంపూర్ణ మెజార్టీ సాధించిన బీజేపీ ఈసారి అందులో కనీసం 100 సీట్లను కోల్పోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. తొలి దశ పోలింగ్ తర్వాత 2 అగ్రశ్రేణి ప్రీ పోల్ సర్వే సంస్థలు సిఎస్డిఎస్, సి ఓటర్ 2 బీజేపీ పాపులారిటీలో తగ్గుదల కనిపిస్తోందని అంచనా వేశాయి. ప్రజల ఆలోచన 2014లోలా ఒక పార్టీ వైపు లేదన్న విషయం ఖాయమైనట్లు దాదాపు అన్ని సర్వేలు వివరిస్తున్నాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ గానీ, రాహుల్ గాంధీ సారథ్యంలోని యూపీఏ గానీ లోక్సభ మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశాలు లేవు. ఈ 2 కూటములకు చెందకుండా ఫలితాల తర్వాత వ్యూహం రూపొందించుకునే ఆలోచనలో ఉన్న తటస్థ వైఖరి అవలంబిస్తున్న పార్టీలే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ వర్గాల్లో చర్చ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు బలాబలాల సమీకరణకు 2 కూటములు తీవ్రంగా ప్రయత్నిస్తాయని, తటస్థ పార్టీలు ఐక్యమైతే అవి తమ ప్రాధాన్యాన్ని నిరూపించుకోవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పెద్ద పార్టీలకు మద్దతిచ్చే కంటే తామే ఫ్రంట్ కట్టి అధికారం చేజిక్కించుకోవడంపై కొన్ని పక్షాలు దృష్టి సారించాయి. 3-4 దశల పోలింగ్ పూర్తి కాగానే కూటమి కూర్పు కోసం చర్చలు జరిపే విషయమై కొన్ని ప్రాంతీయ పార్టీల మధ్య మంతనాలు సాగుతున్నాయి. మే 6వ తేదీ తర్వాత ఢిల్లీలో వీరు సమావేశం కానున్నారు. ఇక మీదట జరిగే 3 దశల్లో అనూహ్యంగా పుంజుకుంటే తప్ప బీజేపీ జైత్రయాత్రకు ఈ ఎన్నికల్లో బ్రేక్ పడడం తథ్యమని ప్రీపోల్ సర్వే సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. సిఎస్డిఎస్, సి ఓటర్ 2 ఆధారపడ్డ అంశం తొలి దశలో ఓటింగ్ శాతంలో తగ్గుదల.
తొలి దశలో 8 యూపీ స్థానాలకు ఎన్నికలు జరుగ్గా ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్లు మినహాయిస్తే మిగిలిన చోట్ల ఓటింగ్ పడిపోయింది. ఆ రెండూ తప్ప ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న మిగిలిన 6 చోట్ల బీజేపీకి గడ్డుకాలమేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ 8ంటిని బీజేపీ గెలుచుకుంది. నెల రోజుల కింద సిఎస్డిఎస్ సర్వే బీహార్లో బీజేపీ కూటమికి 40లో 32 సీట్లను, మహారాష్ట్రలో 48 సీట్లకు 38 నుంచి 42 సీట్లను ఇచ్చింది. ఇప్పుడు అంత పరిస్థితి లేదని, సీట్లు బాగా తగ్గుతాయని అంటున్నారు. సి ఓటర్ ఐఐఎన్ఎస్ సర్వే కూడా మోదీ పాపులారిటీలో భారీ పతనాన్ని అంచనా వేసింది. మార్చి 7వ తేదీన 62.06% ఉన్న ప్రజాదరణ ఏప్రిల్ 12 కల్లా 43.25%కి పడిపోయినట్లు తెలిపింది. న్యాయ పథకం, ఇతరత్ర అంశాల కారణంగా రాహుల్ పాపులారిటీ పెరిగినట్లు చెప్పింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య వ్యత్యాసం 50 సీట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చని, అదే ఎన్డీఏ, యూపీఏలను కలుపుకుంటే సీట్ల తేడా 25-30 సీట్ల కంటే మించదని తటస్థ పార్టీల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఎన్డీఏలో బీజేపీతో పాటు శివసేన, జేడీయూ, అకాలీదళ్ ఉండగా యూపీఏలో కాంగ్రెస్తో పాటు డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, ఎన్సీ, జేడీఎస్ మొదలైన పార్టీలు ఉన్నాయి. ఒకవేళ బీజేపీకి 150 నుంచి 160 సీట్లు వచ్చినా ఎన్డీఏకు గరిష్టంగా 180 నుంచి 190 సీట్లు రాకపోవచ్చని, అదే కాంగ్రెస్కు 110 నుంచి 120 సీట్లు వచ్చినా యూపీఏ బలం దాదాపు 160 నుంచి 170 సీట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 35 మంది ఎంపీలు, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ నుంచి 30 మంది ఎంపీలు, యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి నుంచి 40 మంది ఎంపీలు, ఒడిశాలో బిజు జనతాదళ్ నుంచి 15 మంది ఎంపీలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 30 నుంచి 40 మంది ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు తటస్థ వర్గంలో ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. యూపీఏ, ఎన్డీఏల్లో భాగస్వామ్యంగా ఉన్న పార్టీలకు సైతం మెజారిటీ సీట్లు రాకపోతే తటస్థ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్డీఏ, యూపీఏ కూటముల్లో ఏదో ఒకదానికి మ్యాజిక్ సంఖ్య రాకపోయినా ఎక్కువ సీట్లు వచ్చిన పక్షంలో అప్పుడు అధికారం ఏర్పాటు చేయడానికి తటస్థ పార్టీలు ఉపయోగపడే అవకాశాలు కూడా లేకపోదన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడే రాష్ట్రాలు ఈసారి చాలా కీలకంగా మారాయి. ఈ జాబితాలో ఉన్న మహారాష్ట్ర లెక్క మరింత కీలకం. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాలు జీవన్మరణ సమస్య. ఢిల్లీలో అధికారం నిలబెట్టుకోవాలంటే ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యత కొనసాగాలి. జాతీయ రాజకీయాల్లో తాను కోల్పోయిన ప్రతిష్ట తిరిగి రాబట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రాణాలకు తెగించి పోరాడాల్సి ఉంటుంది. ఇక్కడ బీజేపీని నిలువరించి తాను అత్యధిక స్థానాలు గెలిస్తే తప్ప ఢిల్లీలో చక్రం తిప్పడం కాంగ్రెస్ వల్ల కాదు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడే రాష్ట్రాలు 7 ఉన్నాయి. ఇందులో కూడా 5 పెద్ద రాష్ట్రాలు, 2 చిన్న రాష్ట్రాలు. పోయినసారి లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో ఎవరికెన్ని సీట్లు వచ్చాయి? గడిచిన 5 ఏళ్లలో రాజకీయాలు చాలా మారిపోయాయి. కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడే రాష్ట్రాలలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? గడిచిన లోక్సభ ఎన్నికల ఫలితాలు ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్, బీజేపీ కలిసి 51% ఓట్లు మాత్రమే సాధించాయి. ఈ లెక్కన ఈ 2 పార్టీలు పూర్తి స్థాయి జాతీయ పార్టీలు కిందకి రావు. దేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా కేవలం 7 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడుతున్నాయి. 3 2 లోక్సభ స్థానాల్లో బీజేపీ కాంగ్రెసేతర పార్టీలతోనే తలపడుతుంది. కాంగ్రెస్, బీజేపీ తలపడుతున్న రాష్ట్రాలు 7. అస్సాం, ఇక్కడ 14 లోక్సభ స్థానాలున్నాయి. కర్ణాటక, ఈ రాష్ట్రంలో 28 లోక్సభ సీట్లున్నాయి. మధ్యప్రదేశ్, ఇక్కడ 29 లోక్సభ స్థానాలున్నాయి. రాజస్థాన్, ఈ రాష్ట్రంలో 26 లోక్సభ సీట్లున్నాయి. ఛత్తీస్గఢ్, ఇక్కడ 11 లోక్సభ స్థానాలున్నాయి. గుజరాత్, ఇక్కడ 26 లోక్సభ సీట్లున్నాయి. మహారాష్ట్ర, ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా 48 లోక్సభ స్థానాలున్నాయి. ఈ మొత్తం 7 రాష్ట్రాల్లో 182 లోక్సభ స్థానాలున్నాయి. ఇదే కాంగ్రెస్, బీజేపీ తలపడే ఎన్నికల గోదా.
పోయినసారి లోక్సభ ఎన్నికల నాటికి ఇప్పటికీ ఈ రాష్ట్రాల్లో రాజకీయంగా చాలా మార్పులొచ్చాయి. అప్పటి రాజకీయ పరిస్థితి వేరు. 10 ఏళ్లు కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ అధికారంలో ఉంది. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. అంతేకాదు జాతీయ రాజకీయాలతో సంబంధం లేని నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలో దిగారు. మోదీ తన ప్రచారంలో దేశ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. దేశానికి మంచి రోజులు తీసుకొస్తానంటూ, ఏడాదికి 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తానంటూ మోదీ తన ప్రచారం హోరెత్తించారు. కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో మోదీ ప్రచారం ప్రభావం ఎక్కువగా పడింది. అందుకే ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బీజేపీ సీట్లు గెలుచుకుంది. అస్సాంలో బీజేపీ 7, కాంగ్రెస్ 3 గెలుచుకున్నాయి. కర్ణాటకలో బీజేపీ 13, కాంగ్రెస్ 9 స్థానాలు గెలుచుకున్నాయి. మధ్యప్రదేశ్లో బీజేపీ 26, కాంగ్రెస్ 3 గెలిచాయి. రాజస్థాన్లో 25 స్థానాలకు ఎన్నికలు జరిగితే మొత్తం బీజేపీ గెలుచుకుంది. ఛత్తీస్గఢ్లో బీజేపీ 10, కాంగ్రెస్ 1 గెలిచాయి. గుజరాత్లో మొత్తం 25 సీట్లు బీజేపీ గెలుచుకుంది. మహారాష్ట్రలో బీజేపీ 22 గెలిచింది, కాంగ్రెస్ 2 గెలిచింది. అంటే కాంగ్రెస్ బీజేపీ తలపడే రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 182 లోక్సభ సీట్లలో బీజేపీ 129 గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. మిగిలిన 35 స్థానాలు ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం వల్ల బీజేపీ భారీగా లాభపడింది. కాంగ్రెస్ బీజేపీ తలపడే రాష్ట్రాల్లో మోదీ కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీశారు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోవడానికి ఇదే కారణం. ఇంకా చెప్పాలంటే రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు తగ్గుతూనే వస్తున్నాయి. 2009లో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొంత కోలుకున్నప్పటికీ మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. మరో విషయం ఏంటంటే 1980 దశకం తరువాత జాతీయ రాజకీయాల్లో బీజేపీ స్ట్రైకింగ్ రేటు పెరుగుతూ వస్తోంది, కాంగ్రెస్ స్ట్రైకింగ్ రేట్ తగ్గుతూ వస్తోంది. బీజేపీ స్ట్రైకింగ్ రేటు పెరుగుతున్న మాట నిజం. అంటే పోటీ చేసిన స్థానాలు, గెలిచిన స్థానాల నిష్పత్తిని ఇక్కడ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పుకుంటున్నాం. బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో గెలిచిన స్థానాలు పెరుగుతూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇది చరిత్ర. కానీ 2014, 2019 మధ్య ఏం జరిగింది? అదే ఇప్పుడు ముఖ్యం. దేశ రాజకీయాల్లో మోదీ ప్రభ లోక్సభ ఎన్నికలతోనే ఆగలేదు. 2014 లోక్సభ ఎన్నికల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోదీ ప్రభంజనం వీచింది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మొదలు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు మోదీకి ఎదురు లేకుండా సాగింది. మధ్యలో బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవాలి. ఆ తరువాతే మోదీ ప్రభ తగ్గడం మొదలైంది. అందుకు కారణాలు అనేకం. పెద్ద నోట్ల రద్దు, హడావిడిగా అమలు చేసిన వస్తుసేవల పన్ను అప్పటికీ ప్రజలపై ప్రభావం చూపిందన్నమాట. తాజా అధ్యయనం ప్రకారం పెద్ద నోట్ల రద్దు వల్ల 50 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇదంతా కూడా అసంఘటిత రంగంలోనే జరిగింది. మరోపక్క దేశంలో పెరిగిన వ్యవసాయ సంక్షోభం గ్రామాలను అతలాకుతలం చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. ఇదంతా రైతుల ఆందోళనల్లో బయటకు కూడా కనిపించింది. మరోపక్క పెరిగిన నిరుద్యోగం. గడిచిన 40 ఏళ్లలో ఏనాడూ లేనంతగా నిరుద్యోగం పెరిగినట్లు సర్కారు వారి లెక్కలే చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల నుంచి మోదీ ప్రభ తగ్గిన విషయం తెలుస్తూనే వస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. బీజేపీని 100 లోపు స్థానాలకే కాంగ్రెస్ కట్టడి చేసేసింది. మోదీ విధానాల దుష్ఫలితాలు అప్పటికి గానీ బయటపడలేదు. ఆర్ఎస్ఎస్ మీడియా మద్దతుతో ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకతను మోదీ తగ్గించుకునే ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తూనే వస్తున్నారు. ఆ తర్వాత జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దక్షిణాదిలో బీజేపీని మరింత కట్టడి చేశాయి. అక్కడ కాంగ్రెస్, దేవేగౌడ పార్టీ జేడీఎస్ విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ సహా ఎవరికీ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్, జేడీఎస్ కలిపి బీజేపీని అధికారంలోకి రాకుండా చేశాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా కుమారస్వామి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ కలిసి బీజేపీ ప్రయత్నాలను గట్టిగానే ఎదుర్కొన్నాయి. దీనర్థం బీజేపీకి వ్యతిరేకంగా
జేడీఎస్ కాంగ్రెస్ కూటమి బలంగా నిలిచిందన్నమాట. అదే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి దారి చూపింది. గుజరాత్, కర్ణాటక ఒకెత్తు, హిందీ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఒకెత్తు. సెమీఫైనల్స్ గా చెప్పుకున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు మోదీ ప్రభ బండారాన్ని బట్టబయలు చేశాయి. గత ఏడాది చివర్లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మీద కాంగ్రెస్ హోరాహోరీ పోరాడింది. ఛత్తీస్గఢ్లో 15 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీని చిత్తుగా కాంగ్రెస్ ఓడించింది. మధ్యప్రదేశ్లో కూడా శివరాజ్ సింగ్ 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. నువ్వా నేనా అంటూ సాగిన పోటీలో కొద్దిపాటి సీట్ల తేడాతో కాంగ్రెస్ బీజేపీని ఓడించింది. రాజస్థాన్లో కూడా అదే జరిగింది. ఈ 3 రాష్ట్రాలలో రైతాంగం ఆందోళనలు బీజేపీ పుట్టి ముంచాయన్నది స్పష్టం. 3 నెలలు తిరగకుండానే ఇప్పుడు లోక్సభ ఎన్నికలొచ్చేశాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో హోరాహోరీగానే రెండు పార్టీలు తలపడుతున్నాయి. అందులో అనుమానం లేదు. కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో మరో ఫ్యాక్టర్ కూడా ఉంది. అస్సాం, కర్ణాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్ బీజేపీలకు మిత్రపక్ష పార్టీలు కూడా రంగంలో ఉన్నాయి. ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీ. కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కొన్ని కాంగ్రెస్కు, మరికొన్ని బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ తలపడే మిగతా రాష్ట్రాలకు, ఈ 3 రాష్ట్రాలకు స్థానిక రాజకీయాల్లో కొన్ని తేడాలున్నాయి. గడిచిన లోక్సభ ఎన్నికలకు, ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు చాలా విషయాల్లో తేడా ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బోన్లో నిలబడింది. కేంద్రంలో 5 ఏళ్ల పాలన తర్వాత ఇప్పుడు మోదీ బోనులో నిలబడ్డారు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనపై ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు మోదీ 5 ఏళ్ల పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రచారంలో మోదీ ఏం చెప్పినా ప్రజల ఆలోచన ఇలాగే ఉంటుంది. అంతేకాదు, మోదీ తన వ్యవహార శైలితోనూ అధికార దుర్వినియోగంతోనూ ఈ ఎన్నికలకు మరిన్ని కొత్త కోణాలు చేర్చారు. ఇప్పుడు ప్రజలు వీటిపై కూడా ఆలోచిస్తారు. కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడే రాష్ట్రాలు కావడంతో ఈ రాష్ట్రాల్లో ప్రజలు మోదీని, రాహుల్ గాంధీని పోల్చి చూస్తారు. మొదటిది, మోదీ ప్రదర్శిస్తున్న దర్పం, అహంకారం. తాను తిరుగులేని నాయకుణ్ణని, తానేం చేసినా చెల్లుబాటు అవుతుందన్న అహంకారం పదే పదే మోదీ ప్రదర్శిస్తున్నారు. తనకొక నీతి, ప్రత్యర్థులకు మరో నీతి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కర్ణాటకలో జరిగిన ఆదాయ పన్ను శాఖ దాడులపై ఇప్పుడు కన్నడిగులు ఆలోచిస్తారు. కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో మరో విషయం కూడా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాంలో ప్రధాన పార్టీలకు కొన్ని మిత్రపక్షాలు కూడా ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ప్రధాన పార్టీల జయాపజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. శివసేన, శరద్ పవార్ పార్టీ, ఎన్సీపీ కీలకమైన పార్టీలు. నిన్న మొన్నటిదాకా శివసేన, బీజేపీ సంబంధాలు ఉప్పు నిప్పులాగున్నాయి. మోదీని విమర్శించడానికి ఉద్దవ్ ఠాక్రే ఏ చిన్న అవకాశాన్ని వదల్లేదు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని శివసేన అనేకసార్లు ప్రకటించింది. లోపాయికారిగా ఏం జరిగిందో తెలీదు. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు శివసేన, బీజేపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నాయి. అటు కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీ, ఎన్సీపీ కూడా ఎన్నికల పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర బరిలో ఎవరిది పై చేయి అన్నదే ప్రశ్న. కొద్ది నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన దాదాపు 5 ఏళ్ల అధికారంలో ఉన్నాయి. అటు కేంద్రంలో మోదీ 5 ఏళ్లు పాలించారు. అధికారంలో ఉన్నవాళ్లు ఏం చేశారన్నదే ప్రజలు ఆలోచిస్తారు. అదే మోదీ వీక్ పాయింట్, కాంగ్రెస్ స్ట్రాంగ్ పాయింట్. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక. ఇక్కడ ఉన్న ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ దేవెగౌడకు చెందిన జనతాదళ్ సెక్యులర్, జేడీఎస్. పోయిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఎలాంటి ఎన్నికల పొత్తు లేదు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ అధికారంలో ఉంది. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప చేయని ప్రయత్నం లేదు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ గట్టిగా నిలబడ్డాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఓట్ల బదిలీ మీదే వాళ్ల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఓట్ల బదిలీ సక్రమంగా జరిగితే గణితం కాంగ్రెస్, జేడీఎస్ కు కలిసి వస్తుంది. ఇక కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడుతున్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలున్న మరో రాష్ట్రం అస్సాం. అస్సాంలో అస్సాం గణ పరిషత్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీలు.
ఈశాన్య రాష్ట్రాల కోసం మోదీ సర్కారు తెచ్చిన పౌరసత్వం బిల్లు ఇప్పుడు బీజేపీకి సమస్యగా మారింది. ఆ బిల్లును అస్సాం గణ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాదు బీజేపీకి కూడా దూరమైంది. కానీ ఎన్నికల ముందు చివరి నిమిషంలో ఏజీపీ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. కానీ ఏజీపీ ముఖ్య నాయకుల్లో అసంతృప్తి మాత్రం అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఏజీపీ ఎన్నికల పొత్తు ఎంతవరకు బీజేపీకి కలిసి వస్తుందో చెప్పడం కష్టం. మరోవైపు కాంగ్రెస్ ఏఐయుడిఎఫ్ తో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 3 స్థానాలు గెలిచింది. ఈసారి అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ప్రకటించింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ విజయం కోసం గట్టిగా పనిచేస్తోంది. ఇది 14 లోక్సభ స్థానాలున్న అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. చిన్న విరామం